ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమిలో ఒక్కొక్క గ్రహం మీ రాశి నుండి బయటకు వెళ్ళిపోతూ మీకు మంచి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గత వారంలో శుక్రబుధులు బయటికి వెళ్ళిపోతే ఈ వారంలో రవి, జన్మరాశి రవి ఆయన బయటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత వారంలో కుజుడు కూడా మీ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దానికి చాలా గొప్ప ఉపశమనాన్ని మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే జన్మ రాశి యందు రవి కానీ కుజుడు కానీ సంచరిస్తూ ఉండేటువంటి కాలం ఎలా ఉంటుంది అంటే, నిప్పుల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, మంటెక్కిపోతూ ఉంటుంది. ఎందుకు? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే సరైన సమయానికి తిండి ఉండదు, సరైన సమయానికి నిద్ర ఉండదు, సరైనటువంటి సమయానికి ఏ పని ముందుకు సాగదు, ఎంత కష్టపడ్డా ఫలితం రాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం పెరిగిపోతుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కాలిన గాయాలు తగులుతూ ఉంటాయి, లేకపోతేనేమో బాడీలోనేమో నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అనేక రకాలుగా రవికుజులు పీడిస్తారు. జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడు వాడి చేతికి మనిషి దొరికితే ఎలా పీడిస్తాడో అలా పీడిస్తాడన్నారు. ఇప్పటి వరకు గత నెల రోజులుగా మకర రాశి వారి పరిస్థితి అది. మరి ఈ వారము వచ్చే వారాల్లోనే దానికి కొంత ఉపశమనం కలగాలి. అందువల్ల దానికి ప్రారంభంగా ఈ వారం చివరిలో రవి మారుతారు. కాబట్టి అప్పటి వరకు కొంత పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, అంటే కొంచెం నీరసంగానే ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ వారంలో క్రమేపీ రికవరీ రేటు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలో ప్రత్యేకించి బుధ శుక్రులు రాహువు యోగిస్తూ ఉండడం, చంద్రుని యొక్క బలం ఉండడం, శని బలం ఉండడం, మొత్తం 5 గ్రహాలు కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అందువల్ల కొంచెం పనుల్లో లేకపోతే మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మార్పు అనేటువంటిది అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైనా ఎదుగుదల, ఏదైనా ఒక మంచి విషయము, లేదా ఏదైనా ఒక మీ మనసుకి ఆనందాన్ని కలగజేసేటువంటి వార్త, లేదా ఉద్యోగాభివృద్ధి, లేదా వ్యాపారాభివృద్ధి, ఇలా పాజిటివ్గా ఏదైనా సరే ఈ వారం కనబడడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహాలన్నీ కుటుంబ స్థానంలోకి చేరుతూ ఉన్నాయి కాబట్టి కుటుంబపరమైనటువంటి విషయాలు, అదే మీ మాటకి ఏదైనా విలువ పెరుగుతూ ఉండడం, మీరు చెప్పినటువంటి మాటని కుటుంబ సభ్యులు పాటిస్తూ ఉండడం, లేదా కుటుంబం మొత్తం కూడా ఒకే తాటిపైన ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటివన్నీ మకర రాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి ఈ పాజిటివిటీని మీరు చూడబోతున్నారు. దాన్ని మరింతగా పెంచుకోవడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. జన్మ కుజుని యొక్క దోష పరిహారం కోసం మంగళవారం నాడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి.